హలో వివోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ వేదా వైద్యం. సో ఈరోజు అయితే చాలా కలర్ఫుల్గా అనిపిస్తాయి, అంతా ఎర్రగా అయితే ఈ బార్బడోస్ చెర్రీ పళ్ళు అయితే వచ్చేసాయి. మరి చూపిస్తాను. మంచిగా ఈ చెట్టు మొత్తం బార్బడోస్ అయితే వచ్చాయి. సో చూపిస్తాను. చూస్తున్నారు కదా, మంచిగా అన్నీ కూడా పండాయి అన్నమాట. ఇంకా ఈ హార్వెస్టింగ్ అయితే నేనే చేస్తానని మా అన్నయ్య అన్నిటినీ తెంపుతూ ఉన్నాడు అనమాట. సో ప్రతిసారి ఏవైనా ఫుల్గా వచ్చినప్పుడు వాటర్ యాపిల్స్, సో ఇలాంటి స్పెషల్ వాటికి మాత్రమే మా అన్న వచ్చి సో నేను హార్వెస్ట్ చేస్తానని చేస్తూ ఉంటాడు. సో చూసారు కదా, ఈ రోజైతే మా అన్నయ్య వీటిని అంతా కూడా హార్వెస్ట్ చేసి చూపిస్తాడు. ఇంకా ఈ బార్బడోస్ చెర్రీతో మనం ఏమేం చేసుకోవచ్చు హెవీగా వచ్చినప్పుడు, ఎందుకంటే వేరే పండ్లన్నీ కూడా మీకు తెలిసే ఉంటుంది, ఏవైనా కోసుకుని తినొచ్చు సలాడ్స్ లాగా, లేదంటే జ్యూస్ చేసుకుని తాగొచ్చు. సో మరి ఇవి పుల్లగా ఉంటాయి కాబట్టి, మరి పెద్ద సైజ్ కాకుండా చాలా చిన్న చిన్నగా చెర్రీస్ అయితే ఉంటాయి కదా, మరి వీటిని అంత పుల్లగా స్వీట్గా ఉన్నవి ఎక్కువగా వచ్చినా కూడా ఏం చేయొచ్చు అనేది నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో నేను మీకు షేర్ చేస్తాను. సో ఇప్పుడైతే ఎన్ని వస్తాయనేది చూపిస్తాను. సో ఇప్పుడు ఇంత వచ్చినందుకే నేను స్పెషల్గా ఏమో చేయాలనుకున్నాను. అది మీరు కూడా చేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే హెవీగా వచ్చినప్పుడు ఇలాంటి పుల్లగా ఉన్న ఐటమ్స్ అనేవి మనం స్టోర్ చేసుకుని నిలువ ఉంచుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడో ఒక్కసారి సీజన్ వైజ్గా వస్తాయి కాబట్టి. సో ఇలా లైన్గా అయితే మంచిగా ఈసారి ప్రూనింగ్ అయితే కొంచెం అక్కడక్కడ టిప్స్ దగ్గర కట్ చేసాము. ఇంకా పెద్దగా ఉన్న కొమ్ములు అలాగే వదిలేసాం కదా. సో మనం ఇలా నేలకు వేసినట్లయితే మంచిగా బాగా మానులాగా ఎదిగేసి సైడ్కి అంతా ఉన్న కొమ్ములకి వస్తూ ఉంటుంది. సో ప్రతిసారి ప్రూనింగ్ చేయాలా అంటే మీ ఇష్టం. హెవీగా లేదు సీజన్ ఉందంటే మాత్రం ట్రిమ్ చేయకండి. జస్ట్ కొత్తగా లేతగా పెరిగి ఉంటాయి కదా చిగుర్లు, వాటిని ట్రిమ్ చేసినా చాలు. బాగా ముదురుగా ఉంటాయి కదా లావుగా, అలాంటి కొమ్ముల్ని వదిలేయండి. కొన్నిసార్లు ట్రిమ్ చేయకపోయినా కూడా ఆ సీజన్కి పువ్వులు ఎక్కడైనా ఒక చోటు కనిపిస్తే వదిలేసేయండి. ఇంకా అప్పటి నుంచి మీరు ప్యాడ్ ఎరువు, ఎప్సమ్ సాల్ట్ ఇలాంటివి వేయొచ్చు, మంచిగా బాగా పెరుగుతాయన్నమాట. సో ఈసారి అయితే అలాగే వదిలేసాం కదా, చూద్దాము అని. సో ఊరి నుంచి వచ్చిన వెంటనే సర్ప్రైజింగ్గా అయితే ఎర్రగా పండ్లు అయితే కాసాయి. సో ఎప్పుడెప్పుడు కోద్దామా, ఇంకా మీకు ఎప్పుడు చూపిస్తానని సో ఈరోజు వీడియో అయితే కుదిరింది. సో చూసారు కదా, అన్నీ కూడా మంచిగా పండాయి. మీకు గ్రీన్ కలర్గా ఉంటే మాత్రం ఇవి కనిపించవన్నమాట, ఆకుల్లాగానే ఆ పండ్లు అనేవి ఉంటాయి. బాగా ఎర్రగా అయిన తర్వాతనే మీకు బార్బడోస్ నిండా, అంటే ఆ చెట్టు నిండా అయితే బార్బడోస్ కాయలు కనిపిస్తాయి. చిన్నగా క్యూట్గా చెర్రీస్ లాగా ఈసారి అయితే మంచిగా వచ్చాయి. సో ఈ విధంగా మీరు పాట్లో కూడా పెంచుకోవచ్చు, మల్బెరీస్ ఇలాంటివి. సో మేము కూడా ఫస్ట్ అయితే పాట్లోనే పెంచాము. అప్పుడైతే అంతగా మాకు పండ్లు ఏమీ రాలేదన్నమాట. సో బాగా ఎదుగుతోంది, అలాంటి వాటిల్ని మనం ఎంత ట్రిమ్ చేసి అందులోనే పెంచినా కూడా అక్కడే కొన్ని వస్తాయి కాబట్టి ఎలాగో నేల ఉంది. 1 year 1.5 year అయితే పాట్లోనే పెరిగింది. అదైన తర్వాత మంచిగా మొక్క అయిన తర్వాత ఇంకా నేలకు వేసిన 1 yearకే ఇలా పెరిగి మంచిగా కాయలు పండ్లు అయితే వస్తూ ఉన్నాయి కదా. సో చాలా ఈజీగా పెంచొచ్చు, చాలా మొండి మొక్క అనే చెప్పొచ్చు. వేరే మొక్కలు కొంచెం సెన్సిటివ్గా ఉంటాయి కదా పండ్ల మొక్కలు, అలా కాకుండా ఇవి బారేకాయలు అంటాము, లేదంటే రేణుకాయలు అంటాం కదా. సో ఆ కాయల మొక్క ఆకుల్లాగా అయితే ఉంటుంది. సో చూసారు కదా, మంచిగా ఎల్లో బుట్ట నిండా అయితే ఎర్ర పండ్లు అయితే ఉన్నాయి. సో చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాంటి హార్వెస్టింగ్ మీరు కూడా తీసుకోవాలి. మీరు కూడా గార్డెన్లో ఇలాంటి మొక్కలు వేసి సో 2, 3 పండ్లు ఎప్పుడైనా కానీ మీరు పెంచినట్లయితే నేలకు వేసిన పాట్లో వేసిన ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్కైనా మీరు పండ్లు అనేది చూస్తారు. ఇంకా ఇంట్లోనే పెంచినవి ఏవైనా కానీ చాలా టేస్టీగా ఉంటాయి, ఇంకా చాలా ఆర్గానిక్గా ఉంటాయి.
నాకైతే చాలా హ్యాపీ హార్వెస్టింగ్. అంత మంచిగా తృప్తిగా అయితే అనిపించింది. ఆ పండ్లని ఆ కలర్ఫుల్గా ఆ బుట్టలో ఆ పండ్లని చూస్తేనే అంత తృప్తిగా అనిపిస్తోంది. ఇంకా ఇలాంటి పండ్ల మొక్కలు ఎలాంటి వెరైటీ అయినా కాయగూరలు పెంచాలంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే సన్లైట్, అంటే ఎండ బాగా పడినట్లయితే ఎలాంటి పండ్ల మొక్కలైనా వస్తాయి. కాబట్టి అయినంత మీరు పెంచాలి అనుకుంటే బాగా ఎండ పడే ప్లేస్లో పెంచండి. డెఫినెట్గా మీరు సక్సెస్ఫుల్గా పెంచగలుగుతారు. ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఈ బార్బడోస్ చెర్రీ పండ్లతో ఏం రెసిపీ చేస్తాననేది షేర్ చేస్తాను. ఐ హోప్ ఈరోజు ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటూ ఉన్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.